శ్రీ కేదారేశ్వర స్వామి వ్రత కథ. శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరములో అర్ధభాగము పొందు నిమిత్తము చేసిన వ్రతము కేదారేశ్వర వ్రతము. ఈ వ్రతాన్ని గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి అని శూతుడు శౌనకాతులకు చెబుతాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు. దేవ మునిగణములు శివుణ్ణి స్తుతిస్తున్నారు. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో ఉపవిష్ణులై ఉన్నారు. నారద తంబురాదులు శివలీలలను గానం చేస్తూ ఉన్నారు. అలాంటి ఆనంద కోలాహలములలో భృంగిరిటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులికితుడై నాట్యం చేయసాగాడు. అతడు వినోద సంభరితములైన నాట్య గతులతో సభాసుదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృతహస్తముతో పట్టి ఆశీర్వదించాడు. అదే అదనులో భృంగి మొదలైన వందిమాదితులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి, నాథ, మీకు మాత్రమే వీరు ఎలా నమస్కరించారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎలా చేశారు అని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సంధితకు తీసుకొని, దేవి, పరమాత్మ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబు ఇచ్చాడు. అప్పుడు ఆ పార్వతీదేవి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ఇల్లాలిని అయ్యుండి ఆ దండ ప్రణమములకు నోచుకొని అయోగ్యురాలిని అని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను ఆర్జించటం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. ఆ పార్వతీదేవి కైలాసాన్ని వదిలి శరభ సాద్రువుల గజములు గల నాగ గరుడ చకవాక పక్ష సముదాయముతో నానావిధ ఫల పుష్ప తరులతాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనటువంటి ఈ గౌతమ ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవు ఎవరు అని అడిగారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించినదై, యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమైన గౌతమ ముని ఆశ్రమంలో నియమనిష్ట గరిష్ఠులై అలరారు పుణ్య పురుషులారా, పవిత్రాంగనులారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాథునితో సమానమైన యోగ్యతను పొందకోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పింది పార్వతీదేవి. జగత్ కళ్యాణాభీషులారా, నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకుంది. అందుకు గౌతముడు, పార్వతీదేవి, ఉత్తమమైన వ్రతము ఒకటుంది. అది కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్టి సిద్ధిని పొందవలసింది అని అన్నాడు ఆ గౌతముడు. వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని మాత, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములైన ఏకద్వింస దారముతో చేతికి తోరము ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసము ఉండవలెను. మరునాడు విప్రులకు భోజనము పెట్టిన తర్వాత ఆహారమును తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇంకా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభాన్ని ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు కాని సువర్ణమును కాని ఉంచి గంధ పుష్పాక్షతులతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి
వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్ప అక్షితలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాలను కదలి ఫలాలను పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలిచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధముగా వ్రతమును ఆచరించిన వారికి శివుడు అనుగ్రహిస్తాడు అని, మనోభీష్ట సిద్ధి కలగజేస్తాడు అని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారీశ్వర వ్రతమును నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహించాడు. అప్పుడు ఆ జగదాంబ సంతుష్టాంతరంగయై తన భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది. కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగతుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారీశ్వర వ్రతాన్ని దాని మహత్యమును విన్నవాడై మనుష్యలోకానికి దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునికి కేదారీశ్వర వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రిని చేరి, జనక, మాకు కేదారీశ్వర వ్రతము చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. అందుకు ఆ తండ్రి, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలుకాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు, మీ ఆజ్ఞయే మాకు ధనము, అనుమతిని ఇవ్వవలసిందిగా కోరుకున్నారు. వారు ఇద్దరు ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకొన్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోత్తముగా వ్రతమును ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలను సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానం అయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలలో పెద్ద కూతురైన పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, అలాగే చిన్న కూతురైన భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్న కూతురైన భాగ్యవతి ఐశ్వర్య మధుమోన్మతురాలై కేదారీశ్వర వ్రతాన్ని మరిచిపోయింది. అందువలన ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను ఆమె కుమారుణ్ణి రాజ్యం నుండి విడలగొట్టి వేశాడు. అందువలన ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చింతకు పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురము మహారాణి, ఆమె వద్దకు నీవు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకొని రావలసిందిగా చెప్పి పంపింది. అతడు ఉజ్జయిని వెళ్లి తన పెద్ద తల్లికి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు ఆ ధనము తీసుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతినంతా వివరించాడు. ఆమె మరల కొంత ధనాన్ని ఇచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యంలో చోరరూపుడైన శివుడు సొమ్మును తీసుకొని పోయాడు. మరల అతడు తన పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారీశ్వర వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా తన పెద్ద తల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారీశ్వర వ్రతము చేయించి ఆ డబ్బు ఇచ్చి పంపింది. తల్లితో కేదారీశ్వర వ్రతము చేయవలసిందిగా అని చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి కేదారీశ్వర వ్రతం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి కేదారీశ్వర వ్రతంను చేసింది. ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను ఆమె కుమారుణ్ణి రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు.
భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారీశ్వర వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఈ కేదారీశ్వర వ్రతమును విన్నవారికి చదివిన వారికి కూడా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. గౌతమ మహర్షి పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కేదారీశ్వర స్వామి అనుగ్రహం వలన ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. ఇది స్కాంద పురాణంలోని కేదారీశ్వర వ్రత మహత్యం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం శ్రీ గంగా గౌరీ దేవియే నమః. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.